ఏంటి మహేష్, నీ చేతిలో ఏమీ లేదు. నేను చెప్పిందే చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఏసీని ఇక్కడికి తీసుకొచ్చా. నా లవర్ ఎలా ఉన్నాడు? నువ్వు ఒక లెవెల్కి వెళ్తే నేను ఒక లెవెల్కి వెళ్తాను. దాట్స్ దీపిక. నీ కోఇన్సిడెన్స్ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. టెన్షన్గా ఉందా? ఉండు, చాక్లెట్ తింటే పోతుంది. తీసుకో. ఒక్కసారి తిని చూడు. ఏంటో చెప్పు. నువ్వేగా ఒకసారి తిని చూడు అన్నావు. తిని చూసా. దీపిక, నేను చెప్పకుండా చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని నేను నిన్ను సారీ లవ్ అడగను. ఎందుకంటే నీ మీద నాకు అంత హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పిందే. నా చేతిలో ఏం లేదు, నీ చేతిలోనూ ఏం లేదు. ఏం చెప్పావు? కోఇన్సిడెన్స్ పప్పులు ఉడకవు. ఏసీతో వచ్చిందని అలా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. నువ్వెందుకు ఇక్కడికి రావాలి? నేను ఇక్కడెందుకు ఒంటరిగా ఉండాలి? ఇలా ఎందుకు జరగాలి? ఇదే కోఇన్సిడెన్స్. పో, నీ లవ్వరు పిలుస్తున్నాడు. పో. లేటెస్ట్ మోడల్ లా ఉంది కదా. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. చాలా కాస్ట్లీ ఇది అనుకుంటాను. ఖచ్చితంగా. ఇంటర్నెట్, ఈమెయిల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. కాస్ట్లీ ఫోన్ ఎవరిది? గిరిధర్ది సార్. గిరిధర్దా? గిరి ఏంటి? రికార్డ్ రూమ్ లో ఉన్నాడు సార్. నన్ను సస్పెండ్ చేశారంతే, డిస్మిస్ చేయలేదు. నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా నా ఫైల్ భద్రంగా ఉంటుంది. నీకంత ఈజీగా దొరకదు. అది లిఫ్ట్ చేయి. ఇదిగో, చెత్తలో భద్రంగా ఉంది. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో ఏం తీసుకుంటావో నాకు తెలుసురా. ఒక సెల్ ఫోన్ కొనే డబ్బుతో ఈ ఫైల్ కొనగలవా? 4 నెలలు కుక్కలా తిరిగినరా ఈ కేసు కోసం. ఇందులో ఉన్న ప్రతి లోపాన్ని కవర్ చేయడానికి రాత్రింబవళ్ళు పిహెచ్డి లాగా రీసెర్చ్ చేశారా. ఈ ఫైల్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ నేను స్ట్రాంగ్ అవుతాను. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాను. నీకు ఫోన్. హలో. మోటా జీకే, మీ దగ్గర సెల్ ఫోన్ తీసుకున్నవాడి గతి చూసారా? దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ మై టీమ్. ఈ రగ్బీ ఆటను చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మొహం దాచుకుని ఆడే ఆటలో ఒక అడ్వాంటేజ్ ఉంది. వీడున్నాడే, వీడు 10 సంవత్సరాలుగా నా ఎన్కౌంటర్ లిస్ట్లో ఉన్నాడు. ఈ రగ్బీ గేమే వీడికి ముసుగు.
మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సెక్యూరిటీగా వీడిని పెట్టుకుంటాను. డైరెక్ట్గా విషయానికి వస్తాను జీకే. మీ కూతురు దీపిక నన్ను ప్రేమిస్తోంది. నన్ను పెళ్లి చేసుకో అని వెంట పడుతోంది. వింటున్నావా? విన్నాను సార్. దీపిక నా దగ్గర లేకపోయినా నా కూతురే. సార్ ఆస్తి దాదాపుగా 800 కోట్లుంటుంది. అది నా తదనంతరం నీకు చెందుతుంది. అలా జరగాలంటే సార్ ఈ కేసు నుంచి బయటపడాలి. మేము ఇంతకు ముందు చెప్పినట్టుగానే కోర్టుకు వెళ్లే ఫైల్లోంచి 4 పేపర్లు మార్చి 4 పేపర్లు తీసి 4 పేపర్లు కనిపించకుండా 4 పేపర్లు కాదు, 400 పేపర్లు తీసి 400 పేపర్లు మారుస్తాను. 400 + 400 800. ఓకే ఓకే, నా ఫైల్ మారిస్తేనే నీ తలరాత మారుతుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆఖరికి నా కూతురి ద్వారానే పని సానుకూలమైంది. నమస్తే రా రా లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. అంతకు ముందు సినిమాకి డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ సినిమా కావాలా నీకు? అలా తీసి పారేకయ్యా. ఇవాళ సినిమా కొందామని వచ్చాను, రేపు సినిమా తీసినా తీస్తాను. మెరుపు దెబ్బ ఇస్తావా లేదా? తీసుకోరా మెరుపు దెబ్బ. నన్నే కొడతావా? ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ కొట్టావు కదా. ఉండు, నీ సంగతి మా యూనియన్ లీడర్ గారితో చెప్తాను. వెనక ఎవరున్నారో తెలుసు కదా, అన్నారావు గారు. అంటే ఆ ఏసీ మీ అమ్మాయి దీపిక ద్వారా మీ దారికి వచ్చేసాడా? ఇప్పుడు మీడియా హైప్ తగ్గిపోతూ వస్తోంది. ఏసీ దీపికల మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ అయిపోయిందంటే ఏసీ ఈ కేసుని కొలాప్స్ చేసి మాఫీ చేసేస్తారు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సైలెంట్ గా ఏ స్విట్జర్లాండ్కో థాయిలాండ్కో వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. సార్ మొహం ఇప్పుడు కళకళలాడుతూ కనిపిస్తోంది. అయితే మీ అమ్మాయి దీపిక ఆ ఏసీని లవ్ చేస్తోందా? ఇందులో కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇంకేంటి, నువ్వు తొందరలోనే బయటకు వస్తావు. నేను ఉంటా. హాయ్. స్వీట్ తింటావా? క్యాటరింగ్ కాలేజ్ అవార్డ్ విన్నింగ్ రెసిపీ అమ్మా. దీని పేరేంటో తెలుసా? లిప్ కిస్సో కోవా. చాలా స్వీట్ గా ఉంటుంది. నేను నీకు కిస్ చేసినప్పటి నుంచి నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే నీకు కళ వస్తుందా? ఆ కళ్ళు నేను వస్తున్నానా? ఈజీ. ఎందుకు కోపడుతున్నావు? నేను ఇచ్చింది నీకు ఇష్టం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చేయి. అనిత, ఏమిటి? ఇలా చూడు. ఈ టీ మహేష్ పక్కకొచ్చి గొడవ చేస్తున్నాడు. నీ పక్కన కాదు, నా పక్కన. ఏంటి వాగుతున్నావు? నీ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉందిగా. ఏ, నా పక్కన ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, నీకన్నా కనిపిస్తుందా లేదా? ఏంటి ఏమంటున్నావు? ఏ జోసెఫ్ కృష్ణ, నీ కూడా తెలియట్లేదా? నా పక్కన టీ మహేష్ వచ్చి కూర్చుండడం. టీ మహేషా? అక్కడెవరు లేరే. దీపిక, కీప్ క్వైట్. ఇలా చూడండి మేడం, నన్ను ఈ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు. ఏమంటున్నావు? పక్కనే ఎవరు లేరుగా. మేడం, తను. ఇలా చూడు, ఇదంతా ఏమీ వర్కౌట్ కాదు. అదిగో చూడు, అక్కడ హెచ్ఓడి ఉన్నాడు. వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వు. నీ పని చెప్తాను ఉండు. జరుగు. నా క్లాస్ లోకి వచ్చి నన్నే ఫోన్లు చేస్తున్నావా? నేనెవరు అనుకుంటున్నావు? సార్, హెచ్ఓడి సార్, ఇలా రండి. ఏమైంది? అది చూడండి సార్. ఏంటి సార్, 4th row 3rd seat. ఆ అబ్బాయి కేటరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదే, లేచి వెళ్ళిపోయాడా? అయ్యో సార్, సరిగ్గా చూడండి సార్, అక్కడే ఉన్నాడు సార్. ఎవరు లేరమ్మా అక్కడ. అయ్యో మై గాడ్. ఒక్క నిమిషం. చూసారా, టీ మహేష్ లేకపోతే అతని ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? అందరూ ఫోన్ రింగ్ వినే కదా తిరిగి చూసారు. చూసావా ఎలా నన్ను తోసేస్తున్నాడు? నువ్వు చూసావా? దీపిక, క్లాస్ డిస్టర్బ్ చేయకు. గెట్ అవుట్. హలో, ఎవరు? అన్నారావుని మాట్లాడుతున్నాను బాబు. ఆ రోజు నా వస్తువు అని నా దగ్గర ఎగిరావే, నీ వస్తువుని ఏసీ మల్లికార్జున లేపుపోతున్నాడు కదా, తెలుసా నీకు? ఓ మై గాడ్. అన్నారావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు.
ఊరంతా వెతికే నువ్వు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నాకు మాత్రమే తెలుసు. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేవు. మురిక్కాల మీద రాయి విసరడం నాకు ఇష్టం ఉండదు. కోప్పడకు బాబు, నీ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్పాను. అన్నారావు, నా వస్తువుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు మూసుకో. మహేష్, నా యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సార్. మా నాన్నతో చెప్పే అన్నా చెల్లెలు సీరియల్లో ఆ చెల్లెలి క్యారెక్టర్ లో మా అమ్మ తీసేసి మిమ్మల్ని పెట్టమంటాను. ఓకే ఓకే. సూపర్ సెటప్. కానీ నువ్వే నీ సెల్ ఫోన్ ఆఫ్ చేయకుండా అంతా చెడగొట్టావు. ఎలాగో మేనేజ్ చేసావు. ఇదేంటి అసలు ఇంజనీరింగ్ కాలేజేనా లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూటా? అందరూ ఎరగదీసి నటిస్తున్నారు. మేడం, మీ అమ్మాయి క్యాటరింగ్ సీట్ రావడం మా బాధ్యత. ఓకే. రే మావా, నువ్వు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ రా. నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవడో గొట్టంగాన్ని పెళ్లి చేసుకునే బదులు నాలాంటి స్టూడెంట్ని చేసుకోవాలి. అందుకు నేను ఏమైనా చేస్తాను. అంటే టీ మహేష్ ఇక నుంచి నీ ఫ్రెండ్ కాదు, ఏమంటున్నావురా? నా హీరో. దావాడ పగల కొడితేనే వీళ్ళకి హీరోయిజం ఏంటో తెలుస్తుంది. హలో. ఏసీ సార్, ఏంటి ఇలా వచ్చారు? ఇంకేంటి మీ లవ్ మ్యాటర్ ఎలా ఉంది? మ్యారేజ్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ లవ్ లెవెలే కన్ఫ్యూషన్. ఏంటి కన్ఫ్యూషన్? ఏం లేదు. ఏం లేదా? తను నన్ను లవ్ చేస్తున్నానంటోంది. ఓకే, మరి నన్ను ఇంకేంటి? కూడా తనని లవ్ చేయమని అంటోంది. పోలీస్ ఏసీలా హాట్ గా ఉండకండి, ఏసీలా కూల్ గా ఉండండి అంటోంది. సరే కూల్ గా ఉందాం, ఇగ్నూ స్నో వరల్డ్ కి రా అని అంటే సెమిస్టర్ క్యాంపస్ ఇంటర్వ్యూ అది ఇది అంటోంది. ఐఎమ్ నాట్ కమింగ్ అంటోంది. ఈ యూత్ లవ్ ని అర్థం చేసుకోలేకపోతున్నాను. సార్, నాగార్జున అమల రేంజ్ కి లవ్ ని డెవలప్ చేద్దామంటే కుదరట్లేదే. అంతెందుకు శరత్ బాబు, రామ ప్రభా అని చెప్పండి సార్. అసలు ఈ ఏజ్ లవ్ మ్యాటర్ కే వెళ్ళకండి సార్. ఏది మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను, త్వరగా ఇవ్వండి. స్పీడ్ డయల్ నెంబర్ 1 ఇవ్వండి. హలో. హలో దీపిక, మహేష్ ని మాట్లాడుతున్నా. అవును, మన ఏసీ గారు యూత్ఫుల్ గా లవ్ చేద్దామని స్నో వరల్డ్ కి వెళ్దామని పిలిస్తే రానా చెప్పావట. అర్థమైంది. ఒక్కసారి తిన్నది నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు. ఏంటి ఏదో తిన్నానంటున్నాడు? అదేం లేదు, వీడు ఊరికే ఉండడు, ఎప్పుడు ఏదో ఒకటి రుచి చూపిస్తూనే ఉంటాడు. కొద్ది కొద్దిగా ఐస్ బ్రేక్ అవుతున్నట్టుంది చూడండి సార్. వర్కౌట్ అయిపోయింది. రియలీ? హాయ్ దీపిక. స్నో వరల్డ్ ఏంటి? అంటార్టికాకి రమ్మన్నా వస్తాను. ఎన్నింటికి రావాలి? ఈ రోజు ఈవినింగ్ 8 o'clock కి ఇగ్నూ స్నో వరల్డ్. ఇగ్నూ స్నో వరల్డ్. ఏం మ్యాజిక్ చేశారా నువ్వు? వీడు సామాన్యుడు కాదు సార్. స్నో వరల్డ్ కి దీపికని రప్పించడంలో చిన్న రహస్యం ఉంది. రాత్రి 8 గంటలకు స్నో వరల్డ్ క్లోజ్ అయిపోతుంది కదా, అప్పుడు అందరినీ బయటికి పంపించేసి వీళ్ళిద్దరిని లోపల పెట్టి లాక్ చేసేస్తా. టెంపరేచర్ తగ్గించి చలి పెంచేస్తా. చలి బాగా ఎక్కువైపోయి ఇద్దరు ఒకటైపోతారు. ఇంకేమిటి, లేట్ వయసులో లవ్ చేసి టైం వేస్ట్ చేసే కంటే ఇలా షార్ట్ కట్ లో పని ముగించేయాలి. ఎలా ఉంది సార్? రండి సార్. బాయ్ మహేష్, థ్యాంక్ యూ. పోలీసు బుద్ధి చూసావా? పిచ్చితనంగా దీపిక నువ్వే ఇరికించావు కదరా, ఫూల్. ప్రభామే